హలో అందరికీ. ఈరోజు మనం మరో కథ చెప్పుకుందాం. ఒక మేఘం కథ చెప్పుకుందామా? ఎత్తైన నీలాకాశంలో మేఘ అనే చిన్న మబ్బు ఉండేది. అది హ్యాపీగా ఆకాశంలో తేలుతూ ఉండేది. మేఘకి వర్షపు బిందువులు సేకరించడం అంటే చాలా ఇష్టం. వాటిని గట్టిగా పట్టుకుని ఇవి నావి, నావి మాత్రమే, అన్నీ నావే అని అనేది. మేఘ కింద ఒక చిన్న ఊరుండేది. పూలు వాడిపోయి గడ్డి ఎండిపోయి ఊరంతా సాడ్గా ఉండేది. ఒకసారి పిల్లలు ఆకాశం వైపు చూసి వాన వస్తే బాగుంటుంది అని అనుకున్నారు. పిల్లల మాటలు వినింది మేఘ, కానీ విన్నట్టు నటించింది. వర్షపు బిందువులను ఇంకా గట్టిగా పట్టుకుంది, నేనివ్వను అన్నట్టు. అప్పుడే అక్కడికి ఇంకొక తెలివైన మేఘం వచ్చింది. దాని పేరే నింబస్. నింబస్ మేఘతో నవ్వుతూ ఇలా చెప్పింది: వాన అందరికీ ఉపయోగపడాలి కదా, పంచుకుంటేనే ఆనందం. నింబస్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక మేఘ దాని గురించే ఆలోచిస్తూ ఉండింది. అంతలో గట్టిగా వీచే గాలి ఒకటి వచ్చి మేఘని నెమ్మదిగా ఊరి మీదకి తోసింది. దాంతో మేఘ దగ్గర ఉన్న వర్షపు బిందువులన్నీ ఒక్కొక్కటి కింద పడిపోయాయి, టిప్ టప్ అంటూ. మేఘ ఏమి చేయలేక ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయింది. "హా" అంటూ. పిల్లలు వానలో నవ్వుతూ ఆనందంతో కేరింతలు వేశారు. ఊరంతా మళ్ళీ పూలతో పచ్చగా అద్భుతంగా మారిపోయింది. మేఘ హృదయం ఆనందంతో నిండిపోయింది. పంచుకోవడం దాచుకోవడం కన్నా చాలా బాగుంటుందని మేఘకి అర్థమైంది. వాన నెమ్మదిగా ఆగిపోయింది. సూర్యుడు బయటకి వచ్చాడు. ఆకాశంలో అందమైన అద్భుతమైన ఇంద్రధనస్సు మెరిసింది. పిల్లలు చేతులు పైకెత్తి థ్యాంక్ యూ మేఘ అని చెప్పారు. దానికి మేఘ హ్యాపీ అయిపోయింది. ఇంకా ఆ రోజు నుంచి మేఘ తన వానని సంతోషంగా పంచుకుంది అందరితో. పంచుకోవడం వల్ల ఎంతో సంతోషంగా ఉంటుంది. సో లెట్స్ షేర్ అండ్ ఎంజాయ్ దిస్ హ్యాపీనెస్ టుగెదర్. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, హ్యాపీనెస్ని షేర్ చేయండి. మరిన్ని కథల కోసం అమ్మ చెప్పే చిట్టి కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.